హాయ్ అండి, ఇగో నేను ఒక మంచి ముచ్చట చెప్తా వినండి. ఎక్కువ చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళ కోసం చెప్తున్నా. నేనైతే పిచ్చి పిచ్చిగా తింటా చాక్లెట్లు అయితే, చిన్నప్పటి నుంచి కూడా బాగా తినేదని. అట్లా తినేదిగా అక్కడైతే వదిలిపెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే రెండైతే రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పోయి ఆర్సీకి అయితే చేసారు. అదో ఆడ ఆడ ఎంత నొప్పిలేస్తుందంటే ఇగో కలుపుతూనే ఉన్నా కానీ ఇందాక నుండి తిన్నాకైతే తినకపోతున్నా. ఇటు సైడ్ తిన్నా తర్వాత అయితే పోతుంది. ఎట్లా తినాలో ఏమో నాకైతే అమ్మ అట్లా చెప్పుకుంటారు. ఆర్సీకి వచ్చిన వాళ్ళు నన్ను ఇట్లా ఎక్కిరిచి మీకు పళ్ళు పుచ్చిపోయిన మా ఆయన కూడా అయితే ఇట్లా ఆశ అయితే ఒకటి పుచ్చింది. ఇప్పుడు ఆయన కూడా ఆర్సీకి చేస్తుంటే అమ్మో ఎట్లా చెప్పుకున్నావు తెల్లని అయితే అడుగుతారు. అగండి అందుకే చెప్తున్నాను, చాలా అంటే చాలా నొప్పి ఉంటుంది. ఈ యాసిడ్ అంటే మెయిన్ దాన్ని క్లీన్ చేసి దాంట్లో సిమెంట్ పెడతారు. అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పోతానే ఉంటుంది, మళ్ళీ పోయి మళ్ళీ చూపించుకోవాలి. అట్లా చేస్తూనే ఉంటారు. దానివల్ల నాకు ఇది కూడా అంతే చేశారు. ఇదంతా తట్టుకోలేక ఒకసారి పీకచ్చు కదా నేనంటే ఇప్పుడు కాదు కొంచెం తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ఉంది, అప్పుడు పీకించుకోలేదు. తర్వాత పీకుతామని నాకు ఇది 1 year నాకైతే వీకరు. వీళ్ళు జాగ్రత్తగా ఉండండి, చాక్లెట్ ఎక్కువ తినద్దు. ఇంకొకటి అండి, తల్లులకి అప్పుడు డెలివరీ అయిన తల్లులకి పిల్లలకి ఇచ్చినప్పుడు చిన్న పళ్ళు వచ్చే టైం ఉంటుంది చూడండి. అప్పుడు వాళ్ళకి నైట్ పూట అయినా సరే మనం బ్రష్ పెట్టి ఇచ్చి అంత పడుకుంటారు కదా నిద్రలో, అలా దయచేసి పడుకోకండి. 99% చాలా మంది ఉంటుంది. ఇదిగండి నేను అలాగే నైట్ నిద్రపోయేటప్పుడు పాలు ఇచ్చి అది వాష్ చేయడం అలా ఉంటుంది. మా పాపకైతే ఈ 4 టీత్ అయితే చూడండి ఇలా గీతలాగైతే వచ్చేసింది. అది బ్రష్ పెట్టి తాగిన పిల్లలు